అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సీమ వాళ్ళ పేరు తలుచుకున్న చోట మళ్ళీ అటువంటి దుర్భిక్షం రాదు. ఇప్పుడు శత జయంతి వేడుకలు జరుపుకోవడంలో మన ఆశ ఏమిటి అంటే ఆ మహానుభావుని ఆశీస్సుల వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా సుభిక్షంగా వర్ధిల్లుతుంది, అందులో సందేహమే లేదు. అయినా సుభిక్షంగా వర్ధిల్లింపజేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది. మనం అదృష్టవంతులం. నిజంగానే నాకు పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడను, కానీ మొట్టమొదట ఫోన్ చేసిన 10 మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వెంటనే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. వెంటనే ఫోన్ చేసి నరసింహారావు గారు చాలా సంతోషం, మీరు పద్మశ్రీ పొందారు, మాకు ఆనందంగా ఉంది అని చెప్పారు. వెంటనే అంతటి సహృదయం, కళలని సాహిత్యాలని పోషించేటువంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం. ఇంకొక మాట, కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు కేవలం ఆశయాలని ఆరాధించలేదు, ఆచరించారు. గాంధీయవాదులవని చెప్పుకోవడం అంటే గాంధీ గారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు, గాంధీ గారి చెప్పులు మా ఇంట్లోనే విడిచారు, గాంధీ గారి కళ్ళజోడు నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు. గాంధేయవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన. ఊరికే పూజలు పురస్కారాలు కాదు, దాన్ని ఆచరించామా లేదా, అనుసరించామా లేదా. స్వాతంత్ర సమర యోధుడికి కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది, అది చాలు అన్నాడు. అంతటి త్యాగమూర్తులు మళ్ళీ 175 మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం, అంతకంటే ఏం లేదు ఇక్కడ.